హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడీ అండి. మనం ఎక్కువగా ఆనియన్ పకోడీ, ఆలూ పకోడీ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఇలా బ్రెడ్తో కూడా పకోడీ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవారికి చాలా నచ్చుతుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ పకోడీ అని చెప్పాను కదా, బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. వాటిని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్తో మాత్రమే పకోడీ అనేది చేయబోతున్నాం. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ అంతా కూడా కొంచెం టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి, మాడిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే దానిని మనం పకోడీలో యూజ్ చేయకుండా ఇలా వైట్ బ్రెడ్తో మాత్రమే రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుని దానిపైన కొంచెం కొంచెంగా వాటర్ని పోయండి. వీటిని కొంచెం తడుపుకోవాలండి. మరీ ఎక్కువగా ముద్దలాగా కాకుండా లైట్గా వాటర్తో తడిపి ఇలా వాటర్ అన్నీ కూడా పిండేసి తీసుకోండి. ఎందుకంటే బ్రెడ్ అనేది కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా, డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంటే ఇలా కొంచెంగా తడిపి వాటర్ అన్నీ పిండి తీసుకోండి. వీటిని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవటానికి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు వేసుకోండి. ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసి తీసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి. అలాగే పచ్చిమిర్చి కూడా 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి. ఇవి రెండు కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మనం చేత్తోనే ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకోండి. అంటే విడివిడిగా చేసుకోండి. ఇలా స్లైసెస్ లాగా విడివిడిగా చేసుకోండి. దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తడిపి వాటర్ అన్నీ పిండుకుని పెట్టుకున్న బ్రెడ్ని అలా వేసేసుకోండి. దీనిలోకి 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి వేసుకోండి, పొడి బియ్యపిండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయలో కలిసేంత వరకు బాగా కలపండి. మనం ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ని కలపాలి. ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ అనేవి ఉంటాయి. మనం కలుపుతున్నప్పుడు పిండి అనేది చాలా వరకు వాటర్తో కలిసిపోతుంది. అందుకే కొంచెంగా ముందుగా మనం పిండిని ఉల్లిపాయ వాటర్తో కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ మాత్రమే పోసుకుని పిండిని ఇలా పకోడీ పిండిలాగా ప్రిపేర్ చేయండి, రెడీ చేయండి. అరచేతిలోకి మాత్రమే కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలపండి. మరీ జారుగా పిండిని కలిపామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటే ఇలా నేను చూపించిన విధంగా కలిపి మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కలిపి తీసుకోండి. మనం పకోడీ వేసుకోవడానికి కరెక్ట్గా పిండి అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. మనం పిండిని కలిపిన వెంటనే కూడా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసి వేయండి. పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం కొంచెంగా ముద్దలాగా వేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా పలుచగా రౌండ్గా చేసుకుని ఇలా వేసుకున్నామంటే స్నాక్స్ అనేవి ముద్దలాగా రాకుండా మధ్యలో కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. అందుకే ఇలా కొంచెం పిండిని కొంచెం తీసుకున్న తర్వాత వేళ్ళతో ప్రెస్ చేసి ఇలా వడలాగా వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై అయ్యి తింటున్నప్పుడు కరకరలాడుతూ స్నాక్స్ అనేవి టేస్టీగా ఉంటాయండి. పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
నేను చూపించిన ప్రకారం మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా కలుపుకొని ఇలా ఒక్కసారి వేసి చూడండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి, చాలా సింపుల్గానే ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి. ఇలా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడలాగా వేసుకుని పకోడీలాగా వేసుకుని వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి వేడివేడిగా ఉండే ఆనియన్ బ్రెడ్ పకోడీ. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.